ఓం పార్వతీ నమః. పర్వతరాజు అయిన హిమవంతుని పుత్రిక పార్వతీమాత. అమ్మకు నమస్కారములన్నీ తెలియచేస్తున్నాం. దక్షిణ పుత్రికగా తను చాలించిన అమ్మవారు నవదుర్గా అవతారాలన్నీ మనకు హిమగిరి తనయుగా జన్మించిన తర్వాతనే తెలియచేయబడ్డాయి. అత్యంత అపూర్వమైన ఈ అవతారముల వైశిష్ట్యము ప్రతి శ్రీ విద్యోపాసకులు తెలుసుకోవాల్సిందే. గమ్యం బోధపడుతుంది. శైలపుత్రి అయిన అమ్మవారు బ్రహ్మచారిణిగా తపస్సుతో పరమేశ్వరుడిని మెప్పించి వివాహ సమయంలో చంద్రఘంటాదేవిగా అవతారం దాల్చి బ్రహ్మాండమే తన స్వరూపము అంటే కూష్మాండ స్వరూపిణిగా విశ్వానికి దర్శనమిచ్చి స్కందుడికి జన్మనిచ్చి స్కందమాతగా అవతరించి కాత్యాయన మహర్షి కోరిక మేరకు వారి పుత్రికగా అవతరించి కాళరాత్రి స్వరూపంతో రాక్షస సంహారం చేసి మహాగౌరిగా పరమేశ్వరుని ఇల్లాలిగా సుమంగుళలతో పూజలందుకునే గౌరీమాత నవరాత్రులలో సాధకుని నవావరణలను దాటించి సిద్ధిదాత్రిగా చివరి రోజు సాధకుని ఆనంద తీరాలను చేర్చే జగజ్జనని దుర్గమ్మ. ఆ జనని పాదపద్మాలను శరణు వేడి ఆత్మను గమ్యం వైపు మరలిద్దాం. ఓం పార్వతే నమః.